Hello students, welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. I am Thompson, lecturer in commerce. I am dealing the subject event management for final BCom vocational students. The semester is 6th semester. స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ట్రేడ్ ఫెయిర్స్ యొక్క మీనింగ్ తెలుసుకుందాం. ఫస్ట్ ట్రేడ్ ఫెయిర్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ వేస్ ఆఫ్ ప్రమోటింగ్ ఏ కంపెనీస్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ట్రేడ్ ఫెయిర్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ని కానీ లేదా సర్వీసెస్ని కానీ ప్రమోట్ చేయడానికి ఉన్నటువంటి ఒక మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ వేగా ట్రేడ్ ఫెయిర్స్ని కన్సిడర్ చేయాలి. అంటే ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ని కానీ సర్వీసెస్ని కానీ మార్కెట్లో మనం చాలా ఎఫెక్టివ్గా చాలా సక్సెస్ఫుల్గా ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు ఉన్నటువంటి మార్గాలలో అత్యంత ప్రయోజనకరమైన మార్గంగా దేన్ని చెప్పుకోవాలి అంటే ట్రేడ్ ఫెయిర్స్ని. సో ఈ విధంగా ట్రేడ్ ఫెయిర్స్ ద్వారా ఒక కంపెనీ తన ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ని మార్కెట్లోకి ఎంతో సక్సెస్ఫుల్గా ప్రమోట్ చేయడానికి వీలుంటుంది. ద టర్మ్ trade fair in its present sense relates to a periodic gathering for the purpose of trade, that is a sale of goods. ప్రజెంట్ సెన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ట్రేడ్ ఫెయిర్ అనే టర్మ్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇట్ ఈజ్ ఏ పీరియాడిక్ గ్యాదరింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రేడ్, దట్ ఈజ్ సేల్ ఆఫ్ గూడ్స్. అంటే కంపెనీకి సంబంధించిన గూడ్స్ ఆర్ సర్వీసెస్ని మార్కెట్లో సక్సెస్ఫుల్గా ప్రమోట్ చేసి సేల్ చేయడానికి కంపెనీ యూజ్ చేసే ఒక పీరియాడిక్ గ్యాదరింగ్. కంపెనీ యూజ్ చేసే ఒక పీరియాడిక్ గ్యాదరింగే ట్రేడ్ ఫెయిర్. అంటే మనం ట్రేడ్ ఫెయిర్స్ గురించి జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే the main object of trade fair is to sale of companies goods or services. The main aim of trade fair is to sale of companies goods or services. కంపెనీకి సంబంధించిన గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ సేల్ చేయడానికి కంపెనీస్ కండక్ట్ చేసే ఒక ఇంపార్టెంట్ ఈవెంటే ట్రేడ్ ఫెయిర్. ఈ విధంగా కంపెనీ తన గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ సేల్ చేయడానికి కంపెనీ పీరియాడికల్గా ఈ విధమైన ఈవెంట్స్ని కండక్ట్ చేస్తుంది. ఈ ట్రేడ్ ఫెయిర్స్ అనే ఈవెంట్ ద్వారా కంపెనీ తన గూడ్స్ లేదా సర్వీసెస్ని పీరియాడికల్గా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ట్రేడ్ ఫెయిర్ ఈజ్ టు సేల్ ఆఫ్ కంపెనీస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ పీరియాడికల్లీ. ఈ విధంగా కంపెనీకి సంబంధించిన గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ పీరియాడికల్గా సేల్ చేయాలనే ఉద్దేశంతోనే కంపెనీ కండక్ట్ చేసే ఒక ఈవెంటే ట్రేడ్ ఫెయిర్. ప్లానింగ్ ఏ ట్రేడ్ ఫెయిర్ యాక్యురేట్లీ ఈజ్ ద కీ ఫర్ అచీవింగ్ ఏ హయ్యర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద ట్రేడ్ ఫెయిర్. ట్రేడ్ ఫెయిర్ని కండక్ట్ చేయడం ద్వారా కంపెనీ హయ్యర్ రిటర్న్ అనే దాన్ని సాధించాలి అంటే కంపెనీ చేయాల్సిన పని ఏంటంటే కంపెనీ ట్రేడ్ ఫెయిర్ని చాలా యాక్యురేట్గా ప్లాన్ చేయాలి. కంపెనీ ట్రేడ్ ఫెయిర్ని చాలా యాక్యురేట్గా కానీ ప్లాన్ చేస్తే అప్పుడు కంపెనీ డెఫినెట్గా ఆ ట్రేడ్ ఫెయిర్ ద్వారా
ఆ ట్రేడ్ ఫేర్లో ఎంతైతే ఇన్వెస్ట్ చేసిందో ఆ ఇన్వెస్ట్మెంట్ మీద హయ్యర్ రిటర్న్ని కంపెనీ రిసీవ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, కంపెనీ ట్రేడ్ ఫెయిర్ని కండక్ట్ చేసి ఆ ట్రేడ్ ఫెయిర్ నుంచి హయ్యర్ రిటర్న్ కానీ రిసీవ్ చేయాలనుకున్నప్పుడు కంపెనీ ఆ ట్రేడ్ ఫెయిర్ని చాలా యాక్యురేట్గా ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ట్రేడ్ ఫెయిర్ని ఎంత యాక్యురేట్గా ప్లాన్ చేస్తే అంత హయ్యర్ రిటర్న్ని కంపెనీ రిసీవ్ చేయడానికి వీలుంటుంది. ఓకే, మరి ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏంటంటే ప్లానింగ్ ఆఫ్ ట్రేడ్ ఫెయిర్. అంటే మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం, కంపెనీ ట్రేడ్ ఫెయిర్ని కండక్ట్ చేసి హయ్యర్ రిటర్న్ని రిసీవ్ చేయాలంటే కంపెనీ ట్రేడ్ ఫెయిర్ని చాలా యాక్యురేట్గా ప్లాన్ చేయాలి. కంపెనీ ట్రేడ్ ఫెయిర్ని చాలా యాక్యురేట్గా ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు ట్రేడ్ ఫెయిర్కి సంబంధించిన ప్లానింగ్లో కొన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆ స్టెప్స్ గురించే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ప్లానింగ్ ఆఫ్ ట్రేడ్ ఫెయిర్. ప్లానింగ్ ఆఫ్ ట్రేడ్ ఫెయిర్. ట్రేడ్ ఫెయిర్ని ఏ విధంగా ప్లాన్ చేయాలి? ఫస్ట్ది ఏంటంటే డిఫైన్ ద ఆబ్జెక్టివ్. డిఫైన్ ద ఆబ్జెక్టివ్. ట్రేడ్ ఫెయిర్ని ప్లాన్ చేసేటప్పుడు ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డిఫైన్ ద ఆబ్జెక్టివ్. డిఫైన్ ద ఆబ్జెక్టివ్ అంటే ట్రేడ్ ఫెయిర్ని ఎందుకు కండక్ట్ చేయాలి? ట్రేడ్ ఫెయిర్ని ఎందుకు కండక్ట్ చేయాలి? ట్రేడ్ ఫెయిర్ని ఎందుకు కండక్ట్ చేయాలి అనే దానికి ఆన్సర్ ఏంటంటే, జనరల్లీ ట్రేడ్ ఫెయిర్స్ ఆర్ కండక్టెడ్ ఫర్ సేల్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఆల్సో ఎడ్యుకేటింగ్ ద క్లయింట్స్ అండ్ బిల్డింగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ ద కస్టమర్స్. దిస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్లానింగ్ ద ట్రేడ్ ఫెయిర్. ట్రేడ్ ఫెయిర్ని మనం ప్లాన్ చేసేటప్పుడు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఎందుకు ట్రేడ్ ఫెయిర్ని కండక్ట్ చేయాలి? అసలు ఎందుకు ట్రేడ్ ఫెయిర్ని కండక్ట్ చేయాలి అనే దానికి సమాధానం ఏంటి? ట్రేడ్ ఫెయిర్స్ ఆర్ కండక్టెడ్ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఎడ్యుకేటింగ్ ద క్లయింట్స్ అండ్ బిల్డింగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ ద కస్టమర్స్. సో ఈ విధంగా కంపెనీకి సంబంధించిన గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ సేల్ చేయడానికి, ఇంకా కస్టమర్స్ని లేదా క్లయింట్లని ఎడ్యుకేట్ చేయడానికి, లేదా కస్టమర్స్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ట్రేడ్ ఫెయిర్స్ని కండక్ట్ చేయాలి. ఇదే ట్రేడ్ ఫెయిర్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్. సో ట్రేడ్ ఫెయిర్స్ని ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? డిఫైన్ ద ఆబ్జెక్టివ్. అంటే ట్రేడ్ ఫెయిర్ని ఏ ఆబ్జెక్ట్తో కండక్ట్ చేస్తున్నారో ఆ ఆబ్జెక్ట్ని డిఫైన్ చేసుకోవాలి. ట్రేడ్ ఫెయిర్స్ని ఏ ఆబ్జెక్ట్తో కండక్ట్ చేస్తున్నారు అంటే, ట్రేడ్ ఫెయిర్స్ని కంపెనీకి సంబంధించిన గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ సేల్ చేయడానికి, లేదా క్లయింట్ లేదా కస్టమర్స్ని ప్రమోట్ చేయడానికి, లేదా కస్టమర్స్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ట్రేడ్ ఫెయిర్స్ని కండక్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రేడ్ ఫెయిర్స్. ట్రేడ్ ఫెయిర్స్కి సంబంధించిన మెయిన్ ఆబ్జెక్ట్ ఇది. సెకండ్ పాయింట్, డిసైడింగ్ ద బడ్జెట్. డిసైడింగ్ ద బడ్జెట్. ఫస్ట్ పాయింట్లోనేమో అసలు ట్రేడ్ ఫెయిర్ని ఎందుకు కండక్ట్ చేయాలి, ట్రేడ్ ఫెయిర్ని కండక్ట్ చేయడానికి సంబంధించిన ఆబ్జెక్ట్ని మనం క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్లో దేన్ని గురించి మనం తెలుసుకోవాలంటే డిసైడింగ్ ద బడ్జెట్. అంటే ట్రేడ్ ఫెయిర్ని కండక్ట్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుందో దాన్ని డిసైడ్ చేసుకోవాలి. అసలు ట్రేడ్ ఫెయిర్ని కండక్ట్ చేసేటప్పుడు అనేక రకాలైన ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి ట్రేడ్ ఫెయిర్స్ని కండక్ట్ చేసే ఆర్గనైజర్స్. ట్రేడ్ ఫెయిర్స్ని కండక్ట్ చేసేటప్పుడు ఆర్గనైజర్స్ ఏ ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అంటే, బూత్ స్పేస్
బూత్ స్పేస్ అంటే ట్రేడ్ ఫేర్ని మార్కెట్లో ఒక పర్టికులర్ ప్లేస్లో మనం కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్లో మనం ఎంత స్పేస్ని అయితే వాడుకుంటున్నామో ఆ పర్టికులర్ స్పేస్ని బూత్ ఆర్ బూత్ స్పేస్ అని అంటారు. ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. నెక్స్ట్, మనం ట్రేడ్ ఫేర్ని కండక్ట్ చేసే బూత్ స్పేస్లో యూజ్ చేసే ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్కి ఎంత ఇన్స్టాలేషన్ అండ్ డిస్మాంటిల్ కాస్ట్ అవుతుందో దాన్ని కూడా జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి. ఇంకా బూత్ స్పేస్లో యూజ్ చేసే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది, దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో ఈ విధంగా సెకండ్ స్టెప్లో చేయాల్సిన పని ఏంటంటే డిసైడింగ్ ద బడ్జెట్. ట్రేడ్ ఫేర్ని కండక్ట్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుందో డిసైడ్ చేయాలి. ట్రేడ్ ఫేర్ని కండక్ట్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుందో డిసైడ్ చేసే ముందు అసలు ట్రేడ్ ఫేర్ని కండక్ట్ చేయడానికి ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లో తీసుకోవాలంటే బూత్ స్పేస్. మనం ట్రేడ్ ఫేరు ఏ బూత్లో కండక్ట్ చేస్తున్నామో ఆ బూత్కి ఎంత స్పేస్ కావాలి, బూత్ స్పేస్లో యూజ్ చేసే ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ని ఇన్స్టాల్ చేయడానికి వాటిని డిస్మాంటిల్ చేయడానికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, అదేవిధంగా బూత్ స్పేస్లో యూజ్ చేసే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, వీటికి సంబంధించిన బడ్జెట్ని డిసైడ్ చేసుకోవాలి. అదే సెకండ్ పాయింట్, డిసైడింగ్ ద బడ్జెట్. రైట్. ఇప్పుడు థర్డ్ పాయింట్, ప్లానింగ్ ద ఎగ్జిబిట్. ప్లానింగ్ ద ఎగ్జిబిట్ అంటే మనం ఈ ట్రేడ్ ఫేర్ని కండక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా ఎగ్జిబిట్ చేయాలో తెలుసుకోవాలి. అంటే ప్లానింగ్ ద ఎగ్జిబిట్లో ఈవెంట్ని కండక్ట్ చేసే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఏ ప్లేస్లో లేదా ఏ బూత్లో ట్రేడ్ ఫేర్ని కండక్ట్ చేస్తున్నారో అక్కడ ట్రేడ్ ఫేర్ని కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ఇంకా కన్సర్డ్ అథారిటీస్ నుంచి ఆథరైజ్డ్ లైసెన్స్ ఉందా లేదా అనే దాన్ని జాగ్రత్తగా తెలుసుకున్న తర్వాత ట్రేడ్ ఫేర్ని ఎగ్జిబిట్ చేయాలి. సో ఈ విధంగా ఒక ట్రేడ్ ఫేర్ని మనం ఎగ్జిబిట్ చేసేటప్పుడు ఆ ట్రేడ్ ఫేర్ని అక్కడ కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి లేదా కన్సర్డ్ అథారిటీస్ నుంచి మనకి అఫీషియల్ లైసెన్స్ లేదా పర్మిషన్ ఉందా లేదా అనే దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకున్న తర్వాత ట్రేడ్ ఫేర్ని మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ చేసిన ట్రేడ్ ఫేర్ని ప్రాపర్గా ఎగ్జిబిట్ చేయాలి. దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, ఇనిషియేట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్. ఇనిషియేట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్. వన్స్ మనం ట్రేడ్ ఫేర్ని కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి కానీ లేదా కన్సర్న్డ్ అథారిటీస్ నుంచి మనం అఫీషియల్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇంకా చేయవలసిన లాస్ట్ స్టెప్ ఏంటంటే ఆ ట్రేడ్ ఫేర్ని ఏ విధంగా కండక్ట్ చేయాలో మనం చేసుకున్న ప్లాన్ని ప్రాపర్గా ఇనిషియేట్ తీసుకుని ఇంప్లిమెంట్ చేయడమే. అంటే గవర్నమెంట్ నుంచి కానీ లేదా కన్సర్న్డ్ అథారిటీస్ నుంచి కానీ మనం పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇంకా ట్రేడ్ ఫేర్ని ఏ విధంగా కండక్ట్ చేయాలో మనం కంప్లీట్గా ప్లానింగ్ అనేది పూర్తయిపోయింది. ఇక ట్రేడ్ ఫేర్కి సంబంధించిన ప్లానింగ్ అనేది కంప్లీట్గా పూర్తయిపోయిన తర్వాత ఆ ప్లాన్ని మనం ఇనిషియేట్ తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే ఫోర్త్ స్టెప్. ఇక ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే డెసిషన్ ఆన్ బూత్ స్పేస్. డెసిషన్ ఆన్ బూత్ స్పేస్. ట్రేడ్ ఫేర్ని మనం ఏ బూత్లో అయితే కండక్ట్ చేస్తున్నామో ఆ బూత్ స్పేస్కి సంబంధించి డెసిషన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే బూత్ని మనం ఏ స్పేస్లో కండక్ట్ చేస్తున్నామో ఆ బూత్ స్పేస్కి సంబంధించిన డెసిషన్లో మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే యాక్చువల్గా ట్రేడ్ ఫేర్లో మనం సెలెక్ట్ చేసుకున్న బూత్ స్పేస్లో మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఫస్ట్ వన్, నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ డిస్ప్లేయింగ్ ఇన్ అవర్ బూత్ స్పేస్. మన బూత్ స్పేస్లో ఎన్ని ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేస్తున్నాము. నంబర్ ఆఫ్ కంపెనీ ప్రొడక్ట్స్ ఆర్ డిస్ప్లేయింగ్ ఇన్ అవర్ బూత్ స్పేస్. మన బూత్ స్పేస్లో మన కంపెనీకి సంబంధించిన ఎన్ని ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేస్తున్నాము అనేది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నంబర్ ఆఫ్ సేల్స్ మెన్ ఆర్ వర్కింగ్ ఇన్ బూత్ స్పేస్. బూత్ స్పేస్లో ఎంతమంది సేల్స్ మెన్ వర్క్ చేయాలి, సెకండ్ థింగ్. థర్డ్ వన్,
మన బూత్ స్పేస్లో ఎంత ఐటమ్ని స్టోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది, అది థర్డ్ వన్. ఫోర్త్ వన్, మన దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్లో ఎన్ని మనం డెమోస్ ఇస్తున్నాము అనేది ఫోర్త్ వన్. సో ఈ విధంగా బూత్ స్పేస్కి సంబంధించిన డెసిషన్ తీసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఎన్ని కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేస్తున్నాము. సెకండ్ థింగ్, ఎంతమంది సేల్స్ మ్యాన్ బూత్ స్పేస్లో వర్క్ చేస్తారు. థర్డ్ థింగ్, మనం ఎంత ప్రొడక్ట్స్ని స్టోరేజ్ చేయాలనుకున్నాము బూత్ స్పేస్లో, అది థర్డ్ థింగ్. ఫోర్త్ వన్, మనం స్టోర్ చేసిన కంపెనీ ప్రొడక్ట్స్లో ఎన్ని ప్రొడక్ట్స్ని డెమోస్ ఇవ్వాలనుకుంటున్నాము అనేది ఫోర్త్ థింగ్. ఈ విధమైన విషయాల్లో కంపెనీ అనేది డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్నే మనం డెసిషన్ ఆన్ బూత్ స్పేస్. బూత్ స్పేస్ విషయంలో చాలా ముఖ్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీన్నే డెసిషన్ ఆన్ బూత్ స్పేస్ అని అంటారు. జనరల్గా బూత్ స్పేస్ని ఆలోచించేటప్పుడు, బూత్ స్పేస్కి సంబంధించిన డెసిషన్ తీసుకునేటప్పుడు జనరల్గా ఒక బూత్ స్పేస్లో అంటే జనరల్గా ఎంత ఉంటుంది అంటే, బూత్ స్పేస్ అనేది మన కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయడానికి మనం సెలెక్ట్ చేసుకున్న బూత్ స్పేస్ ఎంత ఉంటుందంటే 25 to 50 స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్పేస్. 25 to 50 స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్పేస్ అనేది ఉంటుంది. ఈ విధంగా మన కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేసే బూత్ యొక్క స్పేస్ అనేది జనరల్గా 25 to 50 స్క్వేర్ ఫీట్ అనేది ఉంటుంది. ఇక లాస్ట్ పాయింట్, సిక్స్త్ పాయింట్, పోస్ట్ షో అనాలిసిస్. పోస్ట్ షో అనాలిసిస్. ట్రేడ్ ఫేర్లో మన కంపెనీకి సంబంధించిన గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ మనం షో చేసి డిస్ప్లే చేసి మన కంపెనీకి సంబంధించిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని సేల్ చేయడం అయిన తర్వాత కంపెనీ చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ద ఆర్గనైజర్స్ మస్ట్ గెట్ ఎ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద కస్టమర్స్. ఎవరైతే ట్రేడ్ ఫేర్లో పార్టిసిపేట్ చేశారో ఆ పార్టిసిపెంట్స్ నుంచి ఆర్గనైజర్స్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేయాలి. సో ఈ విధంగా ట్రేడ్ ఫేర్ని కండక్ట్ చేయడం ద్వారా కంపెనీకి సంబంధించిన గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ డిస్ప్లే చేసి సేల్ చేసిన తర్వాత కస్టమర్స్ యొక్క ఒపీనియన్స్ని, కస్టమర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ని ఫీడ్బ్యాక్ రూపంలో ఆర్గనైజర్స్ కలెక్ట్ చేయాలి. అది కంపెనీకి ఫ్యూచర్లో ఫర్దర్గా కంపెనీకి సంబంధించిన గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ ఫర్దర్గా ఇంకా బెటర్గా ఏ విధంగా కస్టమర్స్కి అందించడానికి వీలుంటుంది అని తెలుసుకోవడానికి కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ లేదా ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా ట్రేడ్ ఫేర్స్ని కండక్ట్ చేసేటప్పుడు, ట్రేడ్ ఫేర్స్ని కండక్ట్ చేసే ఆర్గనైజర్స్ ట్రేడ్ ఫేర్ని ఎలా ప్లాన్ చేయాలి అనేది ఆలోచించుకోవాలి. ట్రేడ్ ఫేర్ని ఎలా ప్లాన్ చేయాలంటే, ఫస్ట్ ట్రేడ్ ఫేర్ని ప్లాన్ చేసే ముందు ఫస్ట్ ట్రేడ్ ఫేర్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ని క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి. దాన్నే డిఫైన్ ద ఆబ్జెక్టివ్ అంటారు. సెకండ్ పాయింట్, డిసైడింగ్ ద బడ్జెట్. ఎంత బడ్జెట్ అవుతుందో డిసైడ్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్, ప్లానింగ్ ద ఎగ్జిబిట్. అసలు ఏ విధంగా ప్లానింగ్ ఎగ్జిబిట్ చేయాలో దాని గురించి తెలుసుకోవాలి. ఫోర్త్ వన్, ప్లానింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ ప్లాన్ని ప్రాపర్గా ఇనిషియేట్ తీసుకుని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఫిఫ్త్ పాయింట్ ఏం చేయాలి అంటే, బూత్ స్పేస్కి సంబంధించి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి. బూత్ స్పేస్లో ఎన్ని ప్రోడక్ట్స్ డిస్ప్లే చేస్తున్నాము, ఎంతమంది వర్క్ చేస్తారు, బూత్లో ఎన్ని ఐటమ్స్ని స్టోర్ చేయగలము, ఎన్ని ఐటమ్స్ని మనం బూత్లో వచ్చిన వ్యక్తులకు డెమో ఇవ్వగలం అనే దానికి సంబంధించి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి. దాన్ని డెసిషన్ ఆన్ బూత్ స్పేస్ అంటారు. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే, పోస్ట్ షో అనాలిసిస్. ట్రేడ్ ఫేర్ అనేది మన కంపెనీకి సంబంధించిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని డిస్ప్లే చేయడానికి, సేల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆ విధంగా కంపెనీకి సంబంధించిన గూడ్స్ లేదా సర్వీసెస్ని డిస్ప్లే చేసి సేల్ చేసిన తర్వాత
ఆ కంపెనీ ఏ విధమైన గూడ్స్ని సర్వీసెస్ని సేల్ చేసిందో వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లేదా ఫీడ్బ్యాక్ని కస్టమర్స్ నుంచి కలెక్ట్ చేసి దాన్ని ఫ్యూచర్లో కంపెనీ గూడ్స్ లేదా సర్వీసెస్ని ఫర్దర్గా ఇంకా బెటర్గా కస్టమర్స్కి ఏ విధంగా అందించడానికి యూజ్ అవుతుంది అనేది ఉపయోగపడుతుంది. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.